ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అలాగే మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 చొప్పున 2 షూరిటీలు పాస్పోర్టులు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు వారికి స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అలాగే మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు వీరికి బెయిల్ ను మంజూరు చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. బెయిల్ అయితే మంజూరైంది. షరతులతో కూడుకున్నటువంటి బెయిల్ ను మంజూరు చేస్తూ కూడా కాసేపటి క్రితమే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ₹1,00,000 పూర్తి ఖర్చుతో పాటు పాస్పోర్టులను కూడా సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. విచారణ ఏదైతే ఉందో అంటే పోలీసులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణకు పూర్తిగా సహకరించాలి అనేటటువంటి షరతులు కూడా విధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ షరతులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ కూడా ఇద్దరికి కూడా భుజంగరావుకు రాధాకిషన్ రావుకు వీరిద్దరికీ కూడా బెయిల్ మంజూరు చేసింది. మాజీ పోలీస్ అధికారులు వీరిద్దరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి క్రమంలోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లు విన్నారు. ఆ వినడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అందించి కూడా కొలాప్స్ చేశారు అనే దాని మీద దర్యాప్తు జరిపినటువంటి పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. వచ్చినటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసును పూర్తిగా కూడా విచారించినటువంటి క్రమంలోనే అప్పటి పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, భుజంగరావు వీళ్ళిద్దరిని కూడా విచారించారు. ఫస్ట్ విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తూ కూడా ఆ తర్వాత ప్రకటించడం జరిగింది. సో వన్స్ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కోసం అయితే పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్లు ధర్మాసనం కొట్టేసినప్పటికీ ప్రస్తుతం అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటికైతే వీళ్ళిద్దరికీ కూడా బెయిల్ మంజూరు చేస్తూ కూడా అంటే పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి వీళ్ళిద్దరికీ కూడా బెయిల్ మంజూరు చేస్తూ కూడా కాసేపు క్రితమే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు కావచ్చు వీళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉండడం, ఇక వీళ్ళిద్దరిని ఇప్పుడు భారతదేశానికి ఎలాగైనా సరే తీసుకొని వచ్చేసి ఆ కేసులో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని అయితే తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి మేము ఏదైనా కావాలంటే సహకరిస్తాము, కానీ ఇండియాకైతే ఇప్పుడు రాలేము అని చెప్పడము, ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని విచారించాలి అని తెలంగాణ పోలీసులు అనుకున్నటువంటి క్రమంలోనే ప్రస్తుతం ఇదే కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఇద్దరికి కూడా రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు వీళ్ళిద్దరికీ కూడా బెయిల్ మంజూరు చేస్తూ కూడా కాసేపు క్రితమే తెలంగాణ హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. 2,00,000 సంబంధించినటువంటి పూచీకత్తులు ఏవైతే పూచీకత్తులతో పాటు పాస్పోర్ట్ సమర్పించాలి, విదేశాలకు వెళ్ళేటటువంటి ఉపయోగమైనటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ ను కూడా కోర్టుకు సమర్పించాలి అని చెప్తూనే అదే విధంగా దర్యాప్తుకు సంబంధించి పోలీస్ అధికారులకు ఐఓ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు సహకరించాలి అనేటటువంటి షరతులు అయితే ఇప్పుడు విధించడం జరిగింది. ఖచ్చితంగా కీలకమైనటువంటి మలుపుగానే చూడవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా వరకు కూడా చాలా సీరియస్ మ్యాటర్ గా, ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రైవసీ ఏదైతే ఉంటుందో ఆ ప్రైవసీకి సంబంధించినటువంటి కేసు నమోదైనటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అదే కేసులో అక్యూజ్డ్ పర్సన్ గా ఉన్నటువంటి మాజీ పోలీసు అధికారులందరూ కూడా ఇక రానున్న రోజుల్లో విచారణ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విచారణకు సంబంధించి ఉన్నటువంటి ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వారందరూ కూడా ఇక విచారణ ఎదుర్కోబోతున్నారు. వన్స్ ప్రభాకర్ రావు అంటే ఈ మొత్తం కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి ప్రభాకర్ రావు పేరు ఇప్పుడున్నటువంటి భుజంగరావు కావచ్చు, లేకపోతే రాధాకిషన్ రావు విచారణలో చెప్పిన నేపథ్యంలోనే మరి ప్రభాకర్ రావుకి
ఎవరు చెబితే ఆయన ప్రభాకర్ రావు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పాల్పడడంలో ప్రభాకర్ రావు కు వెనక ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలోనే ఇక వాళ్ళు అందరూ కూడా అంటే పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి పేర్లు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రభాకర్ రావు పోలీస్ విచారణ ఎదుర్కోవాలి. మరి ప్రభాకర్ రావు ఇప్పుడు ఇండియాకు రాబోతున్నారు, ఆయన వస్తారా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులే కొత్త నిబంధనల ప్రకారము అమెరికాకు ఆల్రెడీ ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పాడు, ఎవరైతే నేరస్తులు ఉంటారో ఆ నేరస్తులను ఖచ్చితంగా కూడా మేము ఇక్కడ భారతదేశం కావచ్చు లేదా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అమెరికాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించి వేస్తాము అని చెప్పిన నేపథ్యంలోనే నెక్స్ట్ ప్రభాకర్ రావు విషయంలో ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది. అతి త్వరలోనే ప్రభాకర్ రావుని ఇండియాకు రక్షించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధు, అయితే ఇప్పటికే కూడా భుజంగరావుకు అలాగే రాధాకిషన్ కు 1,00,000 చొప్పున 2 షూరిటీలు పాస్పోర్ట్లు కూడా సమర్పించాలంటూ కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. అలాగే దర్యాప్తునకు కూడా సహకరించాలని కోర్టు వారికి స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ విచారణకు వారు సహకరించకపోతే వారిపై ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? అంటే ఒకసారి కోర్టు అనేది షరతులతో కూడుకున్నటువంటి బెయిల్ మంజూరు చేస్తే కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత పెట్టినటువంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కండిషన్స్ అన్నిటికీ కూడా లోబడే ఉండాలి. ఒకవేళ కండిషన్స్ ఏ మాత్రం కూడా ఉల్లంఘించినా సరే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లి మంజూరైనటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ మొత్తాన్ని కూడా క్యాన్సల్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎటువంటి మలుపు తీసుకోబోతుంది. ఎందుకు అనుకుంటే ఇద్దరికి బెయిల్ మంజూరైంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా కూడా కోర్టుకు సంబంధించినటువంటి విచారణ మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏదైనా షరతులు కానీ ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.